పంపించాడు. ఇక ఆ తర్వాత ఈ దేవేంద్రుల వారికి విషయం తెలియగానే వెంటనే దేవేంద్రుల వారు పిడుగు దేవుని పంపించాడు. ఈ పిడుగు దేవుడు అర్జున వారితో ఎదుర్కొన్నాడు. హోరాహోరుగా యుద్ధము జరుగుతుండగా ఈ పిడుగు దేవుడిని అట్లా ఒలిసి పట్టుకున్నాడు అర్జున వారు. అప్పుడు పిడుగు దేవుడు అంటున్నాడు, అర్జున నన్ను విడిచిపెట్టవయ్యా, అమ్మ మాట్లాడకుండా కూర్చోండి తల్లి. పిడుగు దేవుడు, అర్జున నన్ను విడిచిపెట్టవయ్యా, వెళ్ళిపోతాను. చూడు, నీ జోలికి రానే రాను. ఎందుకంటే నీ దశనామములు ఎక్కడెక్కడైతే చదువుతుంటారో, దశనామములు ఎక్కడెక్కడైతే చదువుతుంటారో అక్కడ వాళ్ళ జోలికి నేను వెళ్ళను. మరి వాడిని ఎప్పుడైతే అలా మాట ఇచ్చాడండి, మాట ఇచ్చినటువంటి ఆ తరుణంలో, అందుకే ఆ పిడుగు దేవుడు పంటలలో, ఆ రాళ్ళల్లో, చెట్ల మీద పడుతుంటాడమ్మా పిడుగు. చాలా మంది అంటారు ఎలా చనిపోయారు అంటే పిడుగుబడి చనిపోయారంటారు. అంటే వీళ్ళ మీద పడదు పిడుగు, అక్కడెక్కడో చెట్టు మీద రాయి మీద పడుతూ ఉంటే ఇక్కడ వీళ్ళు ఆ గుండాకి వారు మరణిస్తారు. అందుకోసమని వాటికి కూడా మోక్షాన్ని కలుగ చేస్తాడు భగవంతుడు, వారికి కూడా మోక్షాన్ని కలుగ చేస్తాడు. అందుకని అలా పిడుగుదేవుడు యుద్ధం చేసి ఓడిపోయి అర్జున వారి చేతిలో పరాజితుడై వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత దేవేంద్రుల వారు స్వయంగా వచ్చి అర్జున వారితో హోరాహోరుగా యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధంలో అలా చాలా వారికి యుద్ధం జరగగా అర్జునుడు తన కుమారుడైనట్టు తెలుసుకున్నటువంటి వాడై యుద్ధాన్ని ఆపువేశాడు. ఆపువేసి అలా ఆపు చేసినటువంటి ఆ తరుణంలో వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత ఖండమనాన్ని దహించి వేశాడు అగ్నిదేవుల వారు. పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మయ బ్రహ్మ కృష్ణ పరమాత్మ చెంతకు వచ్చి, స్వామి ఈనాడు మీ వలన నా ప్రాణాలు కాపాడారు, నా ప్రాణాలు నిలబడ్డాయి, మీ వలన మీరు నన్ను కాపాడారు, కాబట్టి కోరుకోండి, ఏం కావాలి ఇస్తా అన్నాడు. పరమాత్ముడు నమ్మి నాకేమిస్తావయ్యా, నాకేం అక్కర్లేదు. అంతే కదండి, భగవంతుడికి మనం ఇచ్చేవాళ్ళమా? ఆయన మనందరికీ ఏం కావాలన్నా ప్రతి సమస్త జీవ ప్రాణి కోటికి కూడా ఆధారభూతుడు, మహానుభావుడు. అలాంటి భగవంతుడు అందరికీ కూడా అన్ని సమస్త ప్రాణి కోటికి కూడా ఆహారాన్ని ఇస్తున్నటువంటి వాడు భగవంతుడు. అలాంటి స్వామి వారు మరి ఆయనకు మనమేమి ఇవ్వాలండి? నా కొత్తయ్యా నిన్ను కాపాడని నేను కాదు, అదిగో అర్జునుడు, నువ్వేమైనా ఇవ్వాలనుకుంటే పాండవులకు కానుకగా ఇవ్వమన్నాడు. పాండవులకు ఎక్కడా కూడా కలిగి లేదన్నటువంటి రీతిలో వారికి ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటే ఇవ్వవయ్యా అన్నాడు. అలాగేనని చెప్పి అలా తిన్నగా బయలుదేరి వెళ్ళిపోయాడు మయ బ్రహ్మ. మైనాక పర్వతం బిందు సరోవరంలో ఉన్నటువంటి వచ్చిన వైఢూర్య మరకత మాణిక్యములు కలిగినటువంటి వీటన్నింటినీ కూడా వెలికి తీయించి ఒక బ్రహ్మాండమైనటువంటి సభను నిర్మించి ఆ సభను తీసుకొని 14,000 మంది రాక్షసుల చేత మోయించి తీసుకొని వచ్చి ఆ ఇంద్రప్రస్థపురంలో స్థాపించాడు. ఎప్పుడైతే మయబ్రహ్మ చేత ఆ నిర్మించినటువంటి స్థాపించినటువంటి సభ కనుగొనడానికి మయ సభ అనే పేరు వచ్చింది. ఆ మయ సభను పాండవులకు కానుకగా ఇచ్చి వెళుతూ భీమసేన వారికి మరి శత్రుఘాతి అనేటువంటి గదాదండాన్ని ఇచ్చాడు. అర్జున వారికి దేవదత్తమైనటువంటి శంఖాన్ని సమర్పించి అలా ధర్మరాజు వారి దగ్గర సెలవు తీసుకొని తిన్నగా మయ బ్రహ్మ వెళ్ళిపోయాడండి భక్తులారా. అయితే ఏ విధంగా ఉందండి ఆ మయ సభాన్ని ఎలా నిర్మించాడు? పవడంపు బంభాల పైమేలి నీడల కలిమి కిందకు పైని కప్పు నిలిపి నెలవాని కప్పు గోడలకు మరి నీరాల కిటికీలు చొంపి కొత్తవే పతనాలు పట్టవాలి వనంచలధర ఆ నీటి తటాకాలు, ఉద్యానవనాలు, ఆ సభలు అలా ఎంతో వైభవపేతంగా నిర్మించాడట ఆ సభ. నీటి తటాకాలు అయితేనేమి, ఒక సభ అయితేనేమి, ఉద్యానవనాలు అయితేనేమి ఎంతో చాలా చక్కగా ఆ మయ బ్రహ్మ ఆ సభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు భక్తులారా. అలాంటి ఆ తరుణంలో ఎక్కడా కూడా కలిపి ఎరుగనటువంటి రీతిలో ఉంది ఆ మయ సభ.
చూడడానికి దేశాల నుంచి వచ్చి చూసి వెళుతున్నారట. అలాంటి తరుణంలో ఇక్కడ నాథమునింద్ర వారు కూడా బయలుదేరి వస్తున్నాడు. భగవంతుని గానం చేసుకుంటూ మానవుడా శ్రీహరినే నమోమరా రక్షకుడే అలరని నలచరా మానవుడా శ్రీహరినే నమోమరా రక్షకుడే అలరని నలచరా మానవుడా శ్రీహరినే నమోమరా మరి ఎప్పుడైతే భగవన్ నామగానముతో బయలుదేరి వచ్చాడు, ఆహా ధర్మరాజు వారు పాండవులు ఎదురైకి నమస్కరించి తీసుకుని వచ్చి కూర్చుండని మిప్పగా ఆధ్యాత్మికలో పూజించి ఆ పాదోదకము సరస్సులో ప్రోక్షించుకున్న తర్వాత ఆ బ్రహ్మాండమైనటువంటి మయ సభను తిలకిస్తున్నాడండి. అప్పుడు ధర్మరాజు వారు అడిగారు, మునీంద్ర మీరెన్నో లోకాలు చూసి ఉంటారు, ఎన్నో సభలు తిరిగి ఉంటారు కదా, మరి ఏ సభ ఎలా ఉందో కొంచెం వివరించండి అనగా, ఆహా తప్పకుండా తెలియజేస్తాను ధర్మరాజా. ఇదిగో వరుణదేవుని సభ ఎలా ఉంటుంది, అగ్నిదేవుల వారి సభ ఎలా ఉంటుంది, నాగరాజు సభ ఎలా ఉంటుంది, మరి దేవేంద్రుల వారి సభ ఎలా ఉంటుంది, ఎలాంటి వారు ఉంటారు అక్కడ, ఆ దేవేంద్రుని సన్నిధానంలో ఎలాంటి వారు ఉంటారయ్యా అంటే, మరి ఎవరైతే చక్కగా ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టినటువంటి వారు, సత్రాలు నిర్మించినటువంటి వారు, యాగాలు జరిపించినటువంటి వారు, యజ్ఞయాగాదులు జరిపించినటువంటి వారు, ఆ బ్రహ్మాండమైనటువంటి ఇలాంటి పుణ్య కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో, మరి పుణ్యకాల ఘట్టంలో అక్షయ పాత్ర బయలుదేరి వస్తుందమ్మా. సుశీలమ్మ గారు అక్షయ పాత్రతో బయలుదేరి వస్తున్నారు. మరి అందులో కానుకలు వేసి ద్రౌపదమ్మ అమ్మవారి కృపకు పాత్రలు అవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. అమ్మా ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, ప్రక్క వాళ్ళని అడిగి తీసుకోండి, రేపు ఇద్దామేం పర్వాలా, పక్క వాళ్ళని అడిగి తీసుకోండి, రేపు ఇచ్చేస్తాం, అప్పుగా తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, అయ్యో ఈరోజు మీకు శుక్రవారం అంటే మేము ఇయ్యలేమంటే డబ్బులు అంటే ఒక పని చేయండి అమ్మా, మంచి సౌకర్యం వచ్చింది మనకు. ఏమిటా సౌకర్యం, మా ఫోన్ నెంబర్
తీసుకోండి, మా ఫోన్ నెంబర్ తీసుకుంటే గూగుల్ పే, ఫోన్ పే ఈ సౌకర్యం కూడా వచ్చేస్తుంది. ఒకటి శుక్రవారమే అయ్యో దాసగారికి ఇస్తామన్నది ఆ శుక్రవారమే కుడిదే అనుకుంటారు, చేత్తో ఇవ్వకూడదు కదా. మరి ఫోన్ పే, గూగుల్ పే కూడా చేయవచ్చు. ఏమండి మా నెంబర్ ఉందండి, ఫోన్ పే నెంబర్ అదే. నెంబర్ తీసుకోండి, నెంబర్ తీసుకొని నెంబర్ చెప్పమంటారా? ఉందా? ఎలా ఉంది? ఎవరు ఇచ్చారు? వెరీ గుడ్. మన గరుడా ఛానల్ వారు ప్రప్రథమంగా వారు పోటీ చేస్తున్నారమ్మా. 116 రూపాయలు ఫోన్ పే. అట్లుండాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. గరుడా ఛానల్ వారు ఫోన్ పే ద్వారా మా నెంబర్కి వారు అకౌంట్లో పంపిస్తున్నారు. ఏమండి మన గరుడా ఛానల్ వారు కూడా చూస్తుంటారు, మా నెంబర్ ఇచ్చేది వాళ్ళకు కూడా ఆ మాట కూడా పంపిస్తారేమో. ఏమో ఏ దేవుడు ఏ భగవంతుడు కరుణించినా కరుణించవచ్చు కదా. అందుకే మా నెంబర్ తీసుకుంటే ఒకవేళ మీరు పంపించండి, మీ ఛానల్లో పంపిస్తే ఈరోజు మరి ఈ ఫోన్ పే, గూగుల్ పే సౌకర్యం ఉంది కదా, వారు ఏ మహానుభావుడు మహాతల్లి కూడా ఆ ఫోన్ పే ద్వారా పంపించవచ్చు. అలా గరుడా ఛానల్ వారు ప్రప్రథమంగా ఈ పాండవ రాజసూయ యాగములో వారు 116 రూపాయలు మాకు ఫోన్ పే ద్వారా వారి కానుక సమర్పించారమ్మా. అట్లాంటి వారికి వారి ఛానల్ గరుడా ఛానల్ బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతలు ఘటించాలి. ఎందుకంటే భగవంతుని యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుల వారు, వారి యొక్క ఆ వాహనము పేరు గరుడా ఛానల్. అలాంటి వారు అదే విధంగా ఎంతో వేగంగా వారి ఛానల్ ముందుకు వెళ్ళాలి, మంచి లైకులు రావాలి బ్రహ్మాండంగా. ఆ భగవంతుడు వారిని, వారి కుటుంబాల వారిని చల్లగా రక్షించి కాపాడవలసిందిగా. మరి మీ పూర్వీకులు ఎవరైనా పెద్దవాళ్ళు గతించి ఉంటే వాళ్లకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ పాండవ రాజసూయ యాగంలో ధర్మరాజు వారు కాసేపట్లో రాజసూయ యాగం చేస్తాడు. అలా ఎన్నో దాన ధర్మాలు, అన్నదానము, వస్త్రదానము, డబ్బు దానము ఇత్యాది, ధన కనక వస్తువాహనము, భూదానము, గోదానము, సువర్ణదానము ఇత్యాది దాన ధర్మాలు జరిపిస్తారమ్మా. అలాంటి ఆ పుణ్యకాల ఘట్టంలో మరి మీరు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, ఇచ్చినటువంటి వారికి, ఈనటువంటి వారికి అందరికీ కూడా ఆ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆ ఫలితం మీరు కూర్చొని విన్నా చాలు, ఆ ఫలితం వాళ్లకు దక్కుతుంది. కాబట్టి అలా ఆశాంతము ఈ రాజసూయాగం వరకు మరి మనం కూర్చొని ఓపికగా వినవలసిందిగా కోరుకుంటున్నాం. అలాంటి ఆ తరుణంలో భక్తులారా, ఎవరైతే పుణ్య కార్యక్రమాలు చేస్తారో, ఎవరైతే ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెడతారో, మరి ఎవరైతే యజ్ఞ యాగాదులు చేస్తారో, సత్రాలు నిర్మిస్తారో, ఇట్లా పుణ్య కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వారికి, వారందరూ కూడా దేవేంద్రుని సన్నిధానంలో ఆ గంధర్వులు వారికి సేవలు చేస్తుంటారు. ఈ పుణ్య కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో, పుణ్యం ఎవరైతే సంపాదించుకుంటారో వీళ్ళందరూ కూడా ఆ దేవేంద్రుని సన్నిధానంలో దేవేంద్ర వైభవములు అక్కడ ఆ గంధర్వుల చేత సేవలు చేయించుకుంటుంటారు. అలా ఉంటుంది ఆ దేవేంద్రుని యొక్క లోకము, ఆ సన్నిధానం. ఆ తర్వాత మరి ఇక్కడ యమధర్మరాజు గారి సభ గురించి అడుగుతున్నాడు. ఆహా, తప్పకుండా చూద్దాం ఆయన. మరి ఆ యమధర్మరాజు గారి సభ ఎలా ఉంటుందయ్యా అంటే, ఇక్కడ రాత్రికి నాటకం అండి. వరకు ఇక్కడ రాత్రికి నాటకం వెంకటేశ్వర కళానాట్య మండలి వారిచే, వెంకటేశ్వర నాట్య కళామండలి వారిచే బ్రహ్మాండమైనటువంటి నాటకం. ఈ నాటకం శ్రీకృష్ణ లీలలు, రాత్రి నాటకం శ్రీకృష్ణ లీలలు. తర్వాత ఇక్కడ నలుగురు రాత్రికి మంచి డాన్సర్లు వారి చేత ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టించారు మన కార్యకర్తలు. రికార్డింగ్ డ్యాన్స్ అంటారు అలాంటి. మరి ఎందుకంటే ఈ రికార్డ్ డ్యాన్స్ అంటే మంచంలో పడుకున్నటువంటి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కర్ర ముందు పట్టుకొని వస్తారు. ఆ డాన్స్ ప్రోగ్రామ్ అంట అమ్మాయిలు వచ్చారంట, కర్ర మూత పడుచుకుంటూ, ఒరే అబ్బాయిలు మీరు కాస్త పక్కకు జరగండిరా, డాన్స్ ప్రోగ్రామ్ అంటే అమ్మాయిలు వచ్చారు, మేము కూడా కాస్త చూస్తాం అంటూ ఇంట్లో పడుకొని ఉన్నటువంటి మంచంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా లేచి వచ్చేస్తారు డాన్స్ ప్రోగ్రామ్ అంటే. కాబట్టి చాలా సంతోషం అండి. మీ ఆనందం కోసమే ఇక్కడ ఈ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టించారు, ప్రజల యొక్క ఆనందం కొరకై. రాత్రికి అన్నదానం
మరి అన్నదాన కార్యక్రమం అంటే రాత్రికి ఈ బాబురెడ్డి గారు వచ్చి అన్నదాన కార్యక్రమం జరిపిస్తారు. భక్తులారా, మీరు ఏ విధంగా అయితే ప్రతిరోజు ఇక్కడ కూర్చొని ఈ విధంగా కథాగానం వింటున్నారో, రాత్రి నాటకానికి వెళ్ళిన తర్వాత అయ్యో హరిదాస్ గారు నిన్న రాత్రి నాటకానికి వెళ్ళామండి, పగలు హరికథకు రావడానికి కుదరలేదండి అని మాత్రం అనుకోకండము. ఇప్పుడు ఏ విధంగా అయితే వస్తున్నారో భక్తులు, రేపటి నుంచి అదే విధంగా రావాలి. ఇంకా 9 రోజులు అంటే ఇవాళతో ఇంకా 9 రోజులు మిగిలి ఉంది కనుక భక్తులారా, అది మీరందరూ కూడా ఇచ్చేసి ఈ 18 పర్వాలు మహాభారతాన్ని ఎవరైతే వింటారో, 18 సార్లు ఎవరైతే వింటారో, ఎవరైతే చెప్పిస్తారో వారు మోక్షానికి అర్హులని మనకు తెలియజేస్తున్నారు గ్రంథాలలో. అలాంటి 9 రోజులు మహా అంటే విన్నా కూడా మీరందరూ కూడా వినవలసిందిగా కోరుకుంటాం. అలాంటి తరుణంలో మరి ఆ యమధర్మరాజు గారి సభ ఎలా ఉంటుందో తెలియజేయమన్నాడు. తప్పకుండా తెలియజేస్తాను, కూర్చోవయ్య అన్నాడు. ధర్మరాజు వారు కూర్చున్నాడండి, అలా తెలియజేస్తున్నాడు. ఎలాంటి వారు ఉంటారయ్యా ఆ యమధర్మరాజు గారి సభలో అంటే, మానినవారు పరదోషకులు తమ తామెన్నో వారు కోటి మందిలో ఒకరుంటారు, వివాహం చేసుకుంటారు. అయితే సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన తర్వాత భార్య బిడ్డలు బరువు అయిపోయి ఆ పోషించాలి కదా, కష్టము చేసి భార్య బిడ్డలను పోషించాలి. అలాంటి మహానుభావుడు అలవాటు పడ్డాడు బాగా. ఈ అలవాటు పడినటువంటి వాడు ఏమంటే ఇది తప్పని నేను అనడం లేదండి, ఎందరూ తీసుకుంటారు కానీ ఎంతవరకు ఉంటారో అంతవరకు లిమిట్ గా ఉంటారు. అని కొందరు అట్లా కాదు, 100 ఎట్లాంటి మహానుభావులు ఆ భార్య బిడ్డలను వదిలేసి తన ఆనందం తను చూసుకుంటూ రోడ్ల మీద దొర్లుతూ ఉంటారు. తన ఆనందం చూసుకుంటూ అలా రోడ్డు మీద దొర్లుతూ భార్య బిడ్డలను వదిలేస్తారు గాలికి. అలా వదిలేసిన తర్వాత ఆ బిడ్డలు ఎలాంటి వాళ్ళు అవుతారన్నా, మంచి వాళ్ళైతే పర్వాలేదు, ఏ దుర్మార్గులో ఏ కూని కోరలు అయితే అతను మరణించిన తర్వాత మరి ఆయన ఎక్కడికి వెళ్తాడమ్మా? స్వర్గానికి వెళ్తాడా? వెళ్ళాడు, నరకానికే వెళతాడు. మరి ఇట్లాంటి వాళ్ళు నిగమోక్త విధులు మారినటువంటి వారు నరకంలో ఉన్నారు. అందుకే వివాహం చేసుకున్న తర్వాత కష్టమో నిష్ఠూరమో భార్య బిడ్డలను ఆ బిడ్డలను పోషించి
ఎందుకంటే ఆ రోడ్డు మీద దొరుకుతుంటారు, బజార్లో వీధికి ఒకరు ఉంటారు మా ఊర్లో. కాబట్టి ఇప్పుడు మన కలియుగంలో ఇప్పుడు ఏమైతే జరుగుతుందో మహాభారతంలో అదే జరిగింది. ఆనాడు మహాభారతంలో ఏదైతే జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది. అలా నిగమౌక్త విధులు మారినటువంటి వారు పరదూషకులు, తమ తాము ఎన్నుకునే వారు. కొంతమంది అంటారు తమ గొప్పలు తామే చెప్పుకుంటుంటారు, సెల్ఫ్ అంటారు. ఎవరైనా చెప్పుకోవాలి వారి గొప్పతనం, అలా లేదు, వాళ్ళే చెప్పుకుంటుంటారు. అలా నిగమౌక్త విధులు మారినటువంటి వారు పరదూషకులు. కొంతమంది ఎప్పుడు ఎదుటి వాళ్ళను దూషిస్తూనే ఉంటారు, ఎదుటి వాళ్ళను దూషిస్తుంటారు. ఏమంటే ఇప్పుడు ఒక వేలు చూపించాలని ఒక ఫలాని వాళ్ళు ఇలా అంట, ఫలాని వాళ్ళు ఇదిగో ఇలా అంట అని వేలు పెట్టి చూపించారనుకో, ఈ 3 వేళ్ళు మన వైపే చూస్తుంటాయి. 3 వేళ్ళు మన వైపు చూస్తుంటాయి. ఒరే నాయన, వాళ్ళ వైపు నువ్వు 1 వేలే చూపించావురా, నీలో 3 తప్పులు ఉన్నాయిరా, ఈ 3 తప్పులు ఉన్నాయి నీలో, చూసుకో. పైన భగవంతుడు ఉంటాడు, ఆయన చూస్తూ ఉంటాడు. పైన భగవంతుడు ఉంటాడు. ఒకవేళ ఇలా చూపిస్తారు కదా, ఒక పొట్టవేలు పైకి ఉంటుంది, అలా పైన భగవంతుడు ఉంటాడు, చూస్తుంటాడు. నువ్వు వేలు చూపించాల్సిన అవసరంలా. ఎదుటి వాళ్ళలో ఒక తప్పే నువ్వు ఎంచుతున్నావు, నీలో 3 తప్పులు ఉన్నాయి, ఇలా ఉంటాయి, వేళ్ళు మన వైపు చూపిస్తుంటాయి. అందుగా అలా ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా దూషించకండి. అలాంటి వాళ్ళు నరకానికి వెళతారు. తర్వాత ఇక్కడ లంచగొండలు, లంచము తీసుకునే వాళ్ళు, కూతుండ్ర నమ్మువారు. కూతుండ్ర నమ్మువారు అంటే బిడ్డ యుక్త వయసు వస్తుందంటే కూతురుకి, కుమార్తెకి యుక్త వయసు వచ్చిన తర్వాత మరి ఆ తండ్రి గారు బిడ్డ ఆడబిడ్డకు మంచి సంబంధం వెతికి చూసి పెళ్లి చేయాలి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ అల్లుడు మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, 4 లక్షల జీతం వస్తుంది అనుకుని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే మరి అతను యోగ్యుడా అయోగ్యుడా చూడాలి కదండి. 1 లక్ష వస్తున్నాయి జీతం డబ్బులు వస్తే సరిపోదు, బిడ్డ అక్కడ సుఖంగా ఉందా లేదా. అలా ఇచ్చి బిడ్డలు పెళ్లి చేశారనుకోండి, ఆ బిడ్డ జీవితాంతం నరకము, బిడ్డ జీవితాంతం నరకం అనుభవిస్తుంటుంది. ఆ తండ్రి మరణించిన తర్వాత మరి ఆ తండ్రికి సుఖమా, అతడు స్వర్గానికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. బిడ్డ ఇక్కడ నరకం అనుభవిస్తుంటే తండ్రి గారు కూడా అలా నరకానికి వెళ్తాడు. అందుకని ఇట్లాంటి కూతుర్లు నమ్మవారు పరదోషకులు, తమ తాము ఎన్నుకునే వారు, లంచగొండులు, సువర్ణ స్థేయులు, బంగారము దొంగలించేవారు. ఇవన్నీ నేను చెప్పడం లేదు తల్లి, హరిదాస్ గారు చెబుతున్నారేమో అనుకుంటారు, కాదు, ఈ పద్యానికి అర్థం చెబుతున్నాను. పరివి సుబ్రహ్మణ్యం భాగవతారు గారు మన మహాభారతంలో ఉన్నటువంటి ఆ వ్యాస భారతంలో ఉన్నటువంటి తీసుకొని రాసినటువంటిది పరివి సుబ్రహ్మణ్యం భాగవతారు గారు. మరి గురువులు దీనికి చక్కగా ఆ పద్యానికి అర్థం తెలియజేశారు. కాబట్టి నేను చెప్పడం లేదు. అలా ఆ నరకములో, అలాంటి నరకంలో ఉన్నాడయ్యా మీ తండ్రి గారు పాండురాజు గారు. నేను వెళ్ళినప్పుడు మునీంద్ర, నేను నరకంలో ఉన్నాను, భూలోకానికి వెళ్ళి నా కుమారుడైనటువంటి ధర్మరాజుకు రాజసూయాగం చేసి ఆ ఫలితాన్ని నాకు అందించమని చెప్పు నాయన అని మీ తండ్రి గారు చెబితే ఇక్కడికి వచ్చాను. ఈ విషయాన్ని చెప్పి వెళ్దామని వచ్చాను. కనుక మహానుభావ ధర్మరాజ, రాజసూయాగం చెయ్యవయ్యా అని తెలియచేసి వెళ్ళిపోయాడు. నేను అర్థమైంద్ర వారు అన్నాడప్పుడు ధర్మరాజు వారు, అవును మునీంద్ర, మా తండ్రి గారు ఎందుకు నరకంలో ఉండవలసి వచ్చిందని అడిగాడు. ఏమీ లేదయ్యా, చండాంబిక కింద పడినటువంటి బ్రాహ్మణుల దంపతులను చంపిన కారణము చేత ఆయన నరకానికి వెళ్ళాడు. కాబట్టి నువ్వు రాజసూయాగం చేసి ఆ ఫలితాన్ని మీ తండ్రి గారికి అందిస్తే వారు స్వర్గానికి వెళ్తాడు చేయమని చెప్పాడు రాజసూయాగము. అందుకే ఈ విషయాన్ని నీకు చెప్పి వెళ్తామని వచ్చాను, చెప్పాను, వెళ్ళి వస్తానని చెప్పి అలా సెలవు తీసుకొని వెళ్ళిపోయాడండి. వెళ్ళినటువంటి ఆ తరుణంలో మరి ఇక్కడ ధర్మరాజుల వారికి ఏమీ పాల్గొనడం లేదు, దిక్కుతోచడం లేదు. వెంటనే అర్జునుడిని పిలిచిన ఆయన, అర్జున, మన ఆరాధ్య దైవమైనటువంటి కృష్ణపరంధామని స్వామి వారిని తోడుకొని రాని చెప్పగా అర్జున ద్వారకా నగరానికి బయలుదేరాడు. అలా కృష్ణ పరమాత్మను తోడుకొని వచ్చాడు. ఎప్పుడైతే ఇంద్రప్రస్థపురం చేరుకున్నాడు కృష్ణయ్య, స్వామి వారికి ఎదురైతే నమస్కరించి తీసుకుని వచ్చి కూర్చున్న నియమింపగా
ఆధ్యాత్మ విధుల పూజించి ఆ మాధవులకు ఒక శిరస్సును ప్రోక్షించుకున్నారు పాండవులు. మహానుభావ, ఈ దర్శన భాగ్యం వలన మా జన్మ ధన్యమైంది అని ఎప్పుడైతే ఆ పాదాలకు నమస్కరించగా, బావగారు మరి నన్ను పిలిపించినటువంటి కారణం ఏమిటి అని అడిగాడు. ఏమని చెప్పబట్టావు కృష్ణయ్య? మా తండ్రి గారు నరకంలో ఉన్నారంట పాండురాజు గారు. నాతో నిందుగా వారు వచ్చి తెలియజేశాడు. రాజసూయ యాగము చేసి ఆ రాజసూయ యాగము ఫలితాన్ని మా తండ్రి గారికి ఇచ్చినట్లయితే వారు స్వర్గానికి వెళ్తారట. అందుకు నన్ను రాజసూయ యాగము చేయమన్నాడు కృష్ణయ్య. దానినే భాగ్యం అండి. చెయ్యండి రాజసూయ యాగం అన్నాడు. ఎలా చేయగలను? మీరనే వారి దగ్గర ఉండాలి కదా. మీరనే వారి దగ్గర లేకపోతే నేను ఎలా చేయగలను? రాజసూయ యాగం చెయ్యలేమన్నాడు. అదేంటయ్యా, ఈ సోదరులు ఉన్నారు, ఒక్కొక్కరు 7, 14 లోకంలో జయించగలిగినటువంటి వారు. మీ సోదరులు ఒక్కొక్కరు 7, 14 లోకాలను జయించగలిగినటువంటి వారు ఉన్నారు. స్వామి మీరనే వారు లేకపోతే నేను రాజసూయాగం చేయలేను. నాకెలా తీరిక అవుతుందయ్యా? తీరిక లేదు. ఎందుకంటే బావుమతులు బ్రతుకులు కోరతారు, దాయాదులు చావు కోరతారని నాకు ఒక విరోధి ఉన్నాడు. నీకు విరోధ ఎవరు స్వామి? అదిగో ఇక్కడ మా మామ మేనమామ అయినటువంటి కంసుని చంపాను నేను. అయితే తన భార్య అయినటువంటి అస్థి ప్రస్తుతమైనటువంటి వాళ్ళు తండ్రికి వెళ్ళి చెప్పారు, తండ్రి మా భర్తను చంపాడు ఆ కృష్ణ
కాబట్టి అతన్ని నువ్వు కూడా చంపాలి అని ఆ కుమార్తెలు వెళ్ళి తండ్రికి చెప్పారు. ఆ తండ్రి మా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఎవరు ఆ తండ్రి? జరాసంధుడు. జరాసంధుడు మా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. మరి మా నగరాన్ని, ద్వారకా నగరాన్ని సముద్ర గర్భంలో నిర్మించుకున్నాం, అక్కడ కూడా వస్తున్నాడు వీడు. అయితే వీడికి భయపడి కాదు, భగవంతుడు భయపడతారా దుర్మార్గులకు? ఆ హస్తాన్ని ఆ చెయ్యి అట్లన్నారంటే చాలు భగవంతుడు. ఎందుకంటే ఆయన అన్నదు, ఎందుకంటే ఎప్పుడు ఎలా అతన్ని మట్టు పెట్టాలో ఆ సమయం కొరకు ఎదురు చూస్తుంటాడు భగవంతుడు. సమయం అనేది రావాలి, ఆ సమయం కొరకై ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నీ సోదరులైనటువంటి ఇరువురిని పంపించు, భీముణ్ణి అర్జునుల వారిని పంపించమన్నాడు. అలాగే తీసుకెళ్ళమన్నాడు. అలా తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత గిరివరజపురం మీద రెండు ఆనుకొని రెండు భేరీలు ఉన్నాయి. ఆ భేరీలను పగలబట్టమన్నాడు భీమసేనుల వారిని. ఎందుకంటే వాటంతటవే మ్రోగుతాయి. ఒకరు పట్టాల్సిన అవసరం లేదు, మ్రోగించాల్సిన అవసరం లేదు, వాటంతటవే మ్రోగుతాయి. ఎందుకంటే శత్రువులు వచ్చారని తెలుసుకొని వాటంతటవే మ్రోగుతాయి. జరాసంధుడు వస్తాడు, యుద్ధం చేస్తాడు, కాబట్టి వాటిని పగలబట్టవే అన్నాడు. అలా పైకెక్కాడు భీమసేనుల వారు పర్వతం మీదకి, పగలబట్టబోతున్నాడు. భీమ అలా కాదు, పొట్ట నిండుగా గాలికి ఆ పొట్టతో పగలబట్టవే అన్నాడు. ఓ అలాగే అన్నాడు. ఇలా పొట్ట నిండుగా గాలి తీసి వాటి మీద అట్లా అన్నాడు. ఆ పొట్టతో ఒకసారి అనగా పాత వస్త్రం ఏదైతే ఉంటుందో చూశారు, పాత వస్త్రము అట్లా ముట్టుకుంటే చాలు రెండు భాగాలుగా విడిపోతుంది. అట్లా విడిపోయిందట ఆ భేరీ. తర్వాత గడ్డాలు మీసాలు తీర్చి మెల్లో పూలమాల వేయించుకొని అక్షతలతో పసుపులతో కలిపినటువంటి ఆ బొట్టును పెట్టుకున్నారు. ఎన్నగా ముఖద్వారము వెళ్ళకుండా తొట్టి దారిని వెళ్తున్నారు. చూశాడు భీమసేనుల వారు, బాబా కృష్ణ ఏమిటి ఏ చక్కగా మెల్లో పూలమాల వేయించావు, గడ్డాలు మీసాలు తీయించావు, బొట్టు పెట్టించావు, మరి ముఖద్వారం నుండి వెళ్దామంటే వద్దు, తొట్టి దారిని వెళ్దామంటున్నావు. ఈ చాటు మాట వ్యవహారానికి ఒక చీర కూడా కట్టుకుంటే బాగుంటుంది కదా అన్నాడు. తదాస్తు అవకాశం కూడా వస్తుంది లేవయ్యా. ఎందుకు వస్తుందంటే నర్తనశాలలో వస్తుంది కదా, అందుకే అవకాశం కూడా వస్తుంది అన్నాడు భగవంతుడు. అలాంటి తరుణంలో ఇక తిన్నగా చేరుకున్నారు. 101 యువరాజులను బంధించాడు ఇక్కడ జరాసంధుడు. ఈ 101 యువరాజులను రోజు ఒక్కొక్క యువరాజు రక్తాన్ని తీసి భైరవునికి పూజ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకు మరణము లేకుండా ఉండాలి అని 101 యువరాజును బంధించాడు. అక్కడ భైరవుని దగ్గర ఒక గంట కట్టారు. ఆ గంట దగ్గరకు వచ్చి మ్రోగించారు. ఓహో ఎవరు ఆప్తులు వచ్చారనుకొని అలా వచ్చాడు జరాసంధుడు. వచ్చిన తర్వాత చూస్తే సాక్షాత్తు త్రిమూర్తుల్లాగా ఉన్నారు. ఎవరు మీరు అన్నాడు. ఎవరు మీరు? మరి ఈ నడివేయి వచ్చారు, ఎవరు మీరు అని అంటూ ఉండగా అక్కడ కృష్ణ పరమాత్ముడు అన్నాడు, అయ్యా ఈ గిరివరజపురాన్ని ఆనుకొని ఒక ఉద్యానవనం ఉన్నది. ఆ ఉద్యానవనములో కమలములు, ఆ కమలాలు ఉన్నాయి. మరి ఈ కమలాలన్నింటినీ కూడా రోజుకు ఒక్కొక్క ఆ కమలాన్ని జరాసంధుడు అన్నటువంటి మదించినటువంటి గజరాజు రోజుకొక కమలాన్ని అలా తుంచి వాటిని కాళ్ళ కింద వేసి నలిపేస్తుంటాడు గజరాజు. అలాంటి మదించినటువంటి గజరాజు కుంభస్థలాన్ని కొట్టి ఆ కుంభస్థలాన్ని చీల్చి అందులో ఉన్నటువంటి ఆడి ముత్యాలను ఎదజల్లడానికి వచ్చినటువంటి యమధర్మరాజు గారి ఆజ్ఞ ప్రకారముగా ఆయన కుమారుడైనటువంటి యమధర్మరాజు గారి వరప్రభావంలో జన్మించినటువంటి కుమారుడు ధర్మరాజుల వారి ఆజ్ఞతో వచ్చినటువంటి కృష్ణ భీమార్జున ముగ్గురం వచ్చాము అన్నాడు. అమ్మ నల్లదయ్యా, నువ్వా వచ్చింది? ఇంకా నేను ఎవరో అనుకున్నా. చూడు, నా చేతిలో ఎన్నో మాటలు తప్పించుకొని వెళ్ళిపోయావు, తిరిగి పంటవు నువ్వు, నీతో నేను యుద్ధం చేయను. ఇక అర్జునుడు ఉన్నామా, అతడు అస్తవిద్య బ్రహ్మాండంగా చేస్తాడు. అతడు గదా విద్యకు మరి పనికిరాడు. ఒక దెబ్బ పట్టాలన్నా, ఒక దెబ్బ తినాలన్నా, అతడితో యుద్ధం చేయాలన్నా కూడా ఇదిగో భీమసేనుడే సరైన జోడు అన్నాడు.
ఎప్పుడైతే రమ్మని ఎప్పుడైతే అంటుండగా ఆ పుట్టినదినే రాచపుట్టువే కదా పట్టి పల్లాక్కునే భయపడుతునే పుట్టినదినే రాచపుట్టువే కదా పట్టి పల్లాక్కునే భయపడుతునే పుట్టినదినే రాచపుట్టువే చెప్పి చాలా రోజులు అయిపోయింది అన్నాడు. అలా ఎప్పుడైతే బ్రహ్మాండమైనటువంటి ఆ ముహూర్తంలో ఈ జరాసంధుని కుమారుడైనటువంటి సహదేవుడు అంటే పాండవుల సోదరుడు సహదేవుడు కాదు, జరాసంధుని కుమారుడు పేరు కూడా సహదేవుడే. అలా బ్రహ్మాండంగా మహారాజుగా నియమించి అక్కడ పట్టాభిషేకం జరిపించి అలా ఇరువురు కూడా యుద్ధానికి దిగారండి. ఎప్పుడైతే ఆ యుద్ధం చేస్తున్నారు హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. జరాసంధునికి భీమసేనుని వారికి భగవంతుని వంక చూడగానే అక్కడ ఉన్నటువంటి దర్భలను తీసుకున్నాడు పరంధాముడు. ఆ దర్భలను తీసుకొని ఎప్పుడైతే ఇలా అన్నాడు, ఎంత పడినా వాడు చావడం లేదు, ఇప్పుడు ఏం చేయాలంటే ఆ దర్భను అలా 2 భాగాలు చేశాడు. ఓహో అర్థమైంది కావాలన్నాడు. అర్థమైంది అన్నాడు. ఆ పడినటువంటి వాడిని అలా పైకెత్తి అలా 2 భాగాలు చీల్చి పారవేశాడు. ప్రాణం వచ్చేసింది. ప్రాణం వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నాడు భీమసేనుడు. ఒరే భీమసేన అన్నాడు. ఎవరు మళ్ళీ నిలిచాడు. వెనక్కి తిరిగి చూశాడు. ఇదేమిట్రా ఇప్పుడే కదా చంపాను, ఎప్పుడో వచ్చేసావా? సరే అలా పైకెత్తి కాళ్ళు చీల్చి 2 భాగాలు అలా పారవేశాడు. కాసేపు అయిన తర్వాత అలా 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 అందుతున్నాడు. భీమసేన వారు వెళ్ళిపోతున్నాడు. ఒరే భీమసేన
తిరుమల తిరుపతి దేవస్థానం డ్యూటీ ఉందమ్మా. అందుకనే కాస్త ముందుగా మనం మొదలు పెట్టుకున్నాము ప్రోగ్రాము. 5 గంటలకంతా కూడా ఇక్కడ వేదాంతపురం ఒకరికి, మరి నాకేమో పూర్చంద్రపేట, గురుగారికి వేదాంతపురం, వీళ్ళు ఆల్రెడీ వెళ్ళొచ్చారు. అట్లా మరి అందుకోసమని ఈ రోజు రేపు అలా అడ్జస్ట్ అవుతున్నారని కోరుకుంటున్నాము. అలాంటి తరుణంలో మరి 1:30 గంటకి ఈ రోజు ఏ విధంగా అయితే వచ్చారో అట్లాగే కూర్చోండి. అయ్యా అమ్మ కూర్చోండి, ఉంది ఇంకా కథ ఉంది. ఉంది కూర్చోండి. 7 గంటల వాస వెంకటరమణ గోవిందా. అలాంటి తరుణంలో మరి ఎప్పుడైతే ముఖ్యంగా మరణించినటువంటి ఆ తరుణంలో అలా వెళుతున్నారు. అక్కడ ఉన్నటువంటి 101 యువరాజులను బంధించి విడిపించుకొని తీసుకొని వెళుతున్నారు. ఆ 101 యువరాజులు కూర్చోవాలమ్మా. సగం కథ విని సగం కథ వినకుండా వెళ్ళకూడదు. ఎందుకంటే మరి ఆ ఇంటికి వెళ్ళినా మీకు నిద్ర పట్టదు. సగం కథ విని సగం కథ వినకుండా వెళ్తే ఒక 10 నిమిషాల వరకు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అలాంటి తరుణంలో మరి ఎప్పుడైతే ఇక్కడ 101 యువరాజును 101 యువరాజును విడిపించారు. వాళ్ళందరూ కూడా పాండవుల పక్షానికి వస్తామన్నారు. అలాంటి తరుణంలో భక్తులారా ఇక అలా వెళుతున్నారు. ఆ పుష్ప విమానంలో భీమసేనుల వారు అడిగారు. అదే మనం రేపు చెప్పుకుందామంటే ఆ ఘట్టము భీమసేనుల వారు ఎందుకు ఈ జరాసంధుడు సామాన్యంగా మరణించలేదు కదా, అది రేపు చెప్పుకుందాము. ఆ తర్వాత తిన్నగా చేరుకున్నారు. ఇంద్రప్రస్థపురం చేరుకోగానే 4 సోదరులను 4 దిక్కులకు పంపించాడు. ఈ 4 సోదరులు బయలుదేరి వచ్చి బ్రహ్మాండమైనటువంటి 4 దిక్కులకు వెళ్ళి ఆ ధనాన్ని తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే ధన భాండాగారంలో నింపగా ఇక తర్వాత వర్తమానాలు పంపించాడు. ఫలాని రోజు ఫలాని తారీఖు ఆ రాజసూయ యాగము అని ఎప్పుడైతే వర్తమానాలు వెళ్ళిపోయాయి, అదేవిధంగా దేశ దేశాల నుంచి ఆ రాజసూయ యాగానికి చేరుకుంటున్నారు భక్తులారా. ఇక్కడ హస్తినాపురంలో మరి వీళ్ళందరూ కూడా బయలుదేరి రావాలి. దుర్యోధనుడు రానన్నాడు. దుర్యోధనుడు రాజసూయ యాగానికి దాయాదులు చేసి రాజసూయ యాగానికి నేను రావాలా, నేను రానన్నాడు. శకుని మామ అనుకున్నాడు మనస్సులో, నువ్వు రాకపోతే ఎట్లాగా, ఇక ప్రారంభమయ్యేది ఇక్కడ నుంచే కదా. అదంతా ప్రారంభమయ్యేది ఇక్కడ నుంచే, నువ్వు రాకపోతే ఎలాగానే మనస్సులో అనుకున్నటువంటి వాడై హల్లుడు చూడు. అక్కడ సామంత రాజులు ఎవరెవరు ఎంత కప్పము చెల్లిస్తున్నారో దగ్గర ఉండి చూడాలి కదా. అలా నువ్వు రానంటే ఎలా హల్లుడు అని చెప్పగా ఆ ప్రోద్బలము చేత శకుని మామ ప్రోద్బలము చేత బయలుదేరాలండి. ఇక అందరూ కూడా భీష్మ ద్రోణ కృపస్పర్ధాము భూరిశ్రమ సోమదత్తాదులు 100 మంది తన ప్రియమిత్రుడైనటువంటి కర్ణుడు అలా కౌరవులు బయలుదేరారు. బాబాయ్ పాడతాను, మీ పాట పాడతాను ఒక 10 నిమిషాలు. అలాంటి తరుణంలో అందరూ చేరుకున్నారు రాజసూయ యాగానికి. శిశుపాలుడు ఆయన కూడా చేరుకున్నాడు. ఇక ద్వారకా నగరం నుంచి మరి భక్తులారా ఈ ద్వారకా నగరం నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు తర్వాత అందరూ కూడా వారు కూడా చేరుకున్నారు. దేశ దేశాల నుంచి బ్రహ్మాండమైనటువంటి రాజులందరూ దండోపదండాలుగా వస్తున్నారు. ఎవరైతే కళింగ, కాశ్మీర, కర్ణాటక, మరాఠక, మగధ, మాగధ, కోసల, సతీయ, గర్భార, కొంకణ, టెంకణ, మరి మహారాష్ట్ర, సౌరాష్ట్ర, కుర్జన, బర్భర ఇట్లాంటి రాజ్యాల వారందరూ కూడా చేరుకున్నారు ఆ రాజసూయ యాగానికి. ఇక తాతగారు భీష్ముల వారు నిర్ణయిస్తున్నాడు, నాయన ధర్మరాజా, నీవు ద్రౌపదీదేవి చక్కగా యాగం దగ్గర కూర్చొని యాగం చేయండి. అదిగో ద్రోణాచారి గారు, కృపాచారి గారు, అక్కడ ఉన్నటువంటి ఋత్వికులకు ఏం కావాలో మీరు చూసుకోండి. తర్వాత భీమసేన వంటలు చేసే దగ్గర నువ్వే ఉండాలి. వంటలు చేసే దగ్గర నువ్వే ఉండాలి, ఎందుకంటే భోజనాలు బాగుండాలి సుమా అన్నాడు. సరే. తర్వాత ఇక్కడ అర్జునుని పిలిచి, అర్జున, నకుల, సహదేవులారా, వచ్చే పోయే వారికి ఏం కావాలో మీరు నిర్ణయించుకోండి అన్నాడు. ఇక ఆ తర్వాత అందరికి అన్ని పనులు పురమాయించాడు తాతగారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అడిగాడు, తాత అందరికి అన్ని పనులు పురమాయించారు కదా, మరి నాకేదైనా పని చెప్పకూడదు అన్నాడు. కృష్ణ, అందరికి అన్ని పనులు పురమాయించేశాను, ఇంకేమి పని లేదు. ఒక్క పని ఉంది, చేస్తావా? చెప్పు తాత, చేస్తాను. ఏమి లేదయ్యా, ఎంగిలి విస్తరం ఎత్తేసే పని ఉంది, చేస్తావా? అదేమిటి తాత, అన్నం పెట్టే వాటి కాదు పుణ్యం, విస్తరం ఎత్తేసే వారిదే పుణ్యం అంటే చాలా మంది అనుకోవచ్చు.
మీరు అనుకోవచ్చు. అంటే అందరి ఎంగిలి విస్తరలు ఎత్తేవారు కాదు. ఏదైతే రాజసూయాగానికి వచ్చే వాళ్ళందరూ ఎంగిలి విస్తరలు ఎత్తడానికి కాదు ఆయన అక్కడ ఉన్నది. ఆయన అన్నటువంటి మాట ఏమిటక్కడ, ఎవరైతే రాజసూయాగం చేస్తున్నారో, ఎవరైతే చేయిస్తున్నారో వాళ్ళవి మాత్రమే తీస్తానని అర్థం. అంటే అక్కడ సప్తఋషులు ఉన్నారు కదండి, మహర్షులందరూ కూడా వచ్చారు. యాగం చేస్తున్నటువంటి వారు, చేయిస్తున్నటువంటి వారు ధర్మరాజుల వారు, ద్రౌపది మాత చేయిస్తున్నటువంటి యాగం వారు కదా. కాబట్టి వీళ్ళకి మాత్రమే ఆ ఇంటి విస్తరణ ఎత్తేస్తానన్నాడు. కాబట్టి అలా అంతర్గతి పురమాయించాడు. ఇక ధర్మరాజుల వారి యాగం దగ్గర కూర్చొని అలా ఋత్వికులు వచ్చారు. ప్రమాదమైనటువంటి యాగం జరిపిస్తున్నారు. 4 లేని గంటలు కట్టారు. అక్కడ 4 లేని గంటలు కట్టారు. ఆ 4 లేని గంటలు కట్టిన తర్వాత బ్రహ్మాండంగా అన్నాలు చేస్తున్నారు. ఆ గంజని వారుస్తున్నారు. అలా గంజని వారుస్తూ బ్రహ్మాండమైనటువంటి రాజసూయ యాగము అలా యాగము జరిపిస్తున్నారు. అక్కడ ఋత్వికులు ధర్మరాజు వారు కూర్చొని ఆ యాగము జరిపిస్తున్నాడు, చేస్తున్నాడు ఋత్వికుల ద్వారా. ఒకసారి అక్కడ 1,00,000 మంది భోజనం చేస్తే ఒకసారి ఆ గంట ఠాన్ మ్రోగుతుంది. ఏది 4 లేని గంట. 1,00,000 మంది భోజనం చేస్తే ఒకసారి ఠాన్ మ్రోగుతుంది. అలా పుట్టలు పుట్టలుగా విస్తరలు అలా పడ్డాయి. భోజనం చేసే వాళ్ళు భోజనం చేస్తున్నారు. మరి తర్వాత ఇక్కడ బంగారం దానం చేసే దగ్గర దుర్యోధనుని నియమించాడు. దుర్యోధన, బంగారం నువ్వే దానం చేయాలి అన్నాడు. అలాగేనని ఇక అన్నదానము, గోదానము, గోదానము, సువర్ణదానము, డప్పుదానము, వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములు ఇత్యాది దాన ధర్మాలెన్నో జరిపిస్తున్నారు. అక్కడ యాగం చేస్తున్నారు. ఇక్కడ ధర్మరాజుల వారు భోజనం చేసే వాళ్ళు భోజనం చేస్తున్నారు. అలా విస్తరణ ఎత్తేసే వాళ్ళు ఎత్తేస్తున్నారు. బ్రహ్మాండముగా జరుగుతుంది అక్కడ ఆ రాజసూయ యాగము. ఇక్కడ దుర్యోధనుడు ఏం చేశాడమ్మా, రాజసూయ యాగము బాగా జరగకూడదని ఈ దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు, ఇంతింత బంగారం తీసి దానం చేస్తున్నాడు. ఈయన సొమ్ము అయితే కదా, ఈయన సొమ్ము అయితే కదా. ఆ యాగం జరగకూడదు, ఆగిపోవాలని, బాగా జరగకూడదని ఇంతింత బంగారం దానం చేస్తున్నాడు. చూశాడు భగవంతుడు కృష్ణయ్య. కృష్ణ పరమాత్ముడు చూసి, భీమా అదిగో వెళ్ళి ఇంత పెద్ద మట్టి కట్టలు తెచ్చి ధన భాండాగారాలు వేయవయ్యా అన్నాడు. ఎందుకు బావా, నేను చెప్పిన పని చేయవయ్యా అన్నాడు. అలాగే బావా పెద్ద పెద్ద మట్టి కట్టలు తెచ్చి ధన భాండాగారంలో వేస్తూ ఉండగా ఈ దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడు, ఇక్కడ బంగారం అయిపోవాలి, బంగారం అయిపోవాలి అంటూ చేయి పెడుతున్నాడు. ఆ బంగారమే అయిపోతుంది. ఎందుకంటే ఆయన చేతిలో పరశువేది అన్నటువంటి ధనరేఖ ఉంది. బంగారం అయిపోవాలంటే బంగారం అయిపోతుంది, మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది. అందుకేనమ్మా దుర్యోధనుల కార్యక్రమంలో దుర్యోధనుడు చంపిన తర్వాత నాటకం వాళ్ళు ఆ కార్యక్రమం పూర్తి చేస్తారు కదా. అయితే అందరూ కూడా దుర్యోధను యొక్క బొమ్మ దగ్గర మట్టి ఉంటుంది. ఆ మట్టి అంతా తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటారు. మీరు వాళ్ళు అట్లా పెట్టుకోవద్దమ్మో, అలా పెట్టుకోవద్దు. ఎందుకంటే కలియంశంలో పుట్టినటువంటి వాడు దుర్యోధనుడు. లేనిపోని సమస్యలు వస్తాయి మనకు, మంచి పోయి నష్టమే కలుగుతుంది. మరి ఎందుకంటే అలా మట్టి తీసుకెళ్తారు అంటే, ఎక్కడంటే మట్టి తీసుకోవాలి, ఆ చేతికి, దుర్యోధనుడు యొక్క ఆ చేతికి ఉన్నటువంటి మట్టిని మాత్రమే తీసుకోవాలి. కొంచెం చాలు, ఇంత చాలు, ఈ చేతికి ఉన్నటువంటి మట్టిని మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా మొత్తం శరీరం కాళ్ళ దగ్గర నుంచి తలకాయ వరకు ఇంత తీసుకోవాలి. కనుక ఆ మట్టిని ఇంత, ఆ చేయి దగ్గర ఉన్న మట్టిని ఇంత చాలండి. బీరువాలో డబ్బులు పెట్టే పెట్టెలో పెట్టుకుంటే, ఎందుకంటే ఆయన చేతికి ధనరేఖ ఉంది కనుక మనకు కూడా డబ్బులు వృద్ధి చెందుతాయని ఒక నమ్మకం. కనుక భక్తులారా అట్లా పని చేయొద్దమ్మా, మట్టి ఆ మట్టి తీసుకెళ్ళండి.
వైకుంఠానికి వెళ్ళి ఉంటాడా, వైకుంఠానికి వెళ్ళి ఉంటాడా అన్నాడు. అప్పుడే కనిపెట్టాడు భగవంతుడు, ఎంత బాగా రాజసూయాగం చేస్తున్నాను కదా, ఇక వెళ్ళకుండా ఉంటాడా అని ధర్మరాజుల వారి యొక్క తన భావాన్ని గ్రహించాడు భగవంతుడు. ఏ ధర్మరాజా, మరి నేనేమైనా చూశానంటే కొంచెం ఎక్కడలేని గర్వం వచ్చేసిందండి ధర్మరాజుల వారికి. ధర్మరాజుల వారికి ఆ గర్వం వచ్చేస్తుంది, ఇంత బాగా నేను యాగం చేశాను కదా అని ఆ గర్వం వచ్చేస్తుంది. వెంటనే భగవంతుడు గమనించి చూడగానే తీసుకెళ్ళాడు. అక్కడ ఇంగిలి విస్తరణలో ఒక ముంగిస, ఆ ముంగిస పొర్లుతూ ఉందమ్మా. పొర్లుతూ ఉండగా దగ్గరికి వెళ్ళాడు. ఓ ముంగిస రాజమా, ఎందుకు ఈ ఇంగిలి విస్తరణలో పొర్లుతున్నావు అన్నాడు. ఏమీ లేదు, ఇక్కడ ఎవరో ధర్మరాజు రాజసూయాగం చేశాడట, ఆ ఇంగిలి విస్తరణలో నా సగ భాగం బంగారమైంది, మిగతా సగ బంగారం ఇక్కడ ఇంగిలి విస్తరణలో పొర్లితే అట్లనైతే బంగారం అయిపోతుంది మొత్తం శరీరం అని ఇక్కడ పొర్లుతున్నాను అన్నాడు. కానీ బంగారమైందా నా శరీరానికంటే సగ భాగం కాలేదు, ఎంగిలి మాత్రమే అయ్యింది. ఇది ఒక యాగమా, ధర్మరాజు చేస్తున్నటువంటి యాగము ఇది ఒక యాగమా అన్నాడు. అప్పుడు ధర్మరాజు వారి మనస్సు చూడుకోవాలి. ఓహో, అంటే ఇంతకెవరంటే ఆయన, ఎవరాయన? మరి ఇక్కడ జమదగ్ని మహర్షి, జమదగ్ని మహర్షి సగ భాగము ఎందుకు ఆయనకు వీపైంది, ఆ ముంగిసగా ఎందుకు పడి ఉన్నాడు అంటే, పితృదేవతలు గతించిన తర్వాత పితృదేవతలకు పాలు పెరుగు నివేదన పెట్టారు ఒకరోజు జమదగ్ని మహర్షి. సునకము వచ్చి ఆ తోసి వేసిందట పాలు పెరుగును. తోసి వేయక ఆయన బాధపడలేదు, అయ్యో మా పెద్దలకు పితృదేవతలు, దేవతలతో సమానమైనటువంటి దేవతలు పితృదేవతలు అన్నారే, మరి అట్లాంటి పితృదేవతలకు సమర్పించినటువంటి ఈ పాలు ఈ పెరుగు తోసి వెళ్ళిపోయింది, సునకమని బాధపడలేదు, అలా మౌనంగా ఉన్నాడట. పితృదేవతలు ఆగ్రహించారు, నాయనా నువ్వు బాధపడకుండా నిన్నకున్నావు కనుక నీవు ముంగిసవైపోదుగా ఆయన చెప్పించగా నాకు శాప విమోచనకు కలుగుతుందని చెప్పమన్నాడు. ధర్మరాజు వారు రాజసూయాగం చేస్తాడు. సజావుగా జరిగినటువంటి రాజసూయాగంలో ఇది ఒక యాగమా అని నువ్వు అన్నప్పుడు నీ శాపము తొలగిపోయి నీ రూపం నీకు వస్తుందన్నాడు. అలా తన రూపము తనకు వచ్చేస్తుందంటే అక్కడ ఈ రాజసూయాగంలో జరుగుతుంది. ఇదంతా కూడా ఆయనకు జమదగ్ని మహర్షి తన నిజ రూపం వచ్చింది. మరి ఎందుకు సగ భాగం బంగారమైంది ఆ ముంగిసకు అంటే, అరణ్యంలో సత్వప్రస్తున్నటువంటి మహానుభావుడు అక్కడ కట్టెల బతుకులు జీవించే వాళ్ళండి. 10 రోజులుగా వర్షం పడుతుంది, కట్టెలు అమ్ముడు పోతే కదా ఆకలి బాధ తీరుతుంది, డబ్బులు వస్తాయి, బియ్యం కొంటారు, వంట చేసుకుంటారు. మరి 10 రోజులుగా వర్షం పడుతున్నాయి, కట్టెలు తడిచిపోయాయి, అమ్ముడు పోవడం లేదు, మరి ఆకలి బాధ. ఆ అరణ్యంలో ఎదురు బియ్యము దొరికాయి, ఆ ఎదురు బియ్యముతో అన్నము చేసుకున్నారు. ఆ నలుగురు విస్తరణలో వడ్డించుకున్నారు. నలుగురు ఎవరండి? తన తండ్రి గారు, తన భార్య, కొడుకు, కోడలు, నలుగురు. అయితే ఇక్కడ ధర్మదేవత భిక్షకుని రూపంలో వచ్చింది. ధర్మదేవత భిక్షకుని రూపంలో వచ్చి భవతి భిక్షాదేహి మాత అనగానే ముందుగా తండ్రి గారు తెచ్చిపెట్టాడు ఆ విస్తరణలో ఉన్నటువంటి భోజనం. తిన్నాడు భిక్షకుడు, సరిపోలేదన్నాడు. మళ్ళీ తన భార్య విస్తరించింది, సరిపోలేదన్నాడు. కొడుకు కోడలు ఇచ్చారు ఆ విస్తర అన్నం వడ్డించినటువంటి ఆ భోజనం ఇస్తే తిన్న తర్వాత ఎంగిలి నీళ్లు పోస్తున్నారు బయట వాళ్ళు. ఈయన ఎంగిలి చెయ్యి కడుక్కుంటున్నాడు. బయట ఉన్నటువంటి పొదలో ఆ నీళ్లు పడుతున్నాయి. ఆ పొదలో ఉన్నది ముంగిస. ఈ ముంగిస మీద ఆ ఎంగిలి నీళ్లు పడ్డాయండి. ఇక ఆ ఎంగిలి నీళ్లు పడ్డాయో సగభాగం వరకు ఎంగిలి నీళ్లు పడ్డాయి. అందుకే ఆ సగభాగం బంగారం అయిపోయింది. వెంటనే ఆ సగభాగం బంగారం ఇక్కడ ఆ ఇంగిలి స్థలంలో పొర్లుతున్నాడు. అది ఆ జమదగ్ని మహర్షి. ఈ ముంగిస ఈ రాజసూయ యాగంలోనే ఆయన శాపము తొలగిపోయింది. తర్వాత వాళ్ళకు పుష్ప విమానం వచ్చి వాళ్ళు బొందితోనే స్వర్గానికి చేరుకున్నాడు. జై ప్రహ్లాద గోవింద. మరి ఇందాక పాండవ రాజసూయ యాగంలో
మహానుభావులు 70 రూపాయలు దాసగారికి ముగ్గురికి 3 పదులు ఇచ్చారు మా వాయిద్య బృందముల వారికి. మొత్తం 100 రూపాయలు ఈ పండగ రాజసూయ యాగంలో ఇంతవరకు కానుకలు ఇచ్చినటువంటి వారికి, ఇస్తున్నటువంటి వారికి, ఆ గతించినటువంటి పెద్దలకు, వారికి అందరికీ కూడా ఆత్మకు శాంతి చేకూరాలని, మరి ఎవరైతే ఈ కథ విన్నారో, ఈ దాన ధర్మాలు కనిపిస్తున్నారో ఒక 5 నిమిషాల వరకు మరి ఉంటుంది. ఈ లోపల ఎవరిని ఇచ్చే వాళ్ళు ఉంటే ఇవ్వవచ్చండి. ఇప్పుడు దాన ధర్మాలు చేస్తున్నారు ఇక్కడ, అన్నదానము, భూదానము, గోదానము, ఇట్లాంటి దాన ధర్మాలు. రాకీ ఈవెంట్స్ చంద్రగిరి అశోక్ గారండి. మరి ఈ రోజు రాత్రి 11 నుంచి 12 వరకు ఆర్కెస్ట్రా, ఆర్కెస్ట్రా అంటే వారు బ్రహ్మాండమైనటువంటి ఆర్కెస్ట్రా ఎంత అద్భుతంగా మనకు అరేంజ్ చేశారు. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అండి. డ్యాన్స్ ప్రోగ్రాము 11 నుంచి 12 వరకు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. రాక్ స్టార్ ఈవెంట్స్ మరి వారు చంద్రగిరి మరి డ్యాన్స్ ప్రోగ్రామ్ అండి. ఆ 11 నుంచి 12 వరకు మరి కార్యక్రమం బ్రహ్మాండమైనటువంటి ఆ ప్రోగ్రాము. మరి మీ అందరూ కూడా మీరు వచ్చేసి ఇంటికి వెళ్ళాల్సిన పని లేదండి. ఎందుకంటే ఇక్కడ అన్నదానం కాబట్టి చక్కగా ఇక్కడ భోజనం చేసుకొని హాయిగా ప్లాన్ చేశారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి. తర్వాత నాటకము, డాన్స్ ప్రోగ్రామ్ ఇవన్నీ చూసుకొని తెల్లారి ఇంటికి వెళ్ళిపోతాం. ఆ తెల్లారి కూడా ఎందుకమ్మా మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెడతారు, ఇట్లాగూ భోజనం చేసుకొని హరికథ కూడా కూర్చోవచ్చు. కాబట్టి చాలా సంతోషం. అలాంటి తరుణంలో మరి ఇక్కడ ఒక మహానుభావుడు వస్తున్నాడు. ఆ గంజి వారుస్తున్నారు కదమ్మా, ఈ గంజి కాలువలుగా ప్రవహిస్తుంది కదా, ఆ గంజి తీసుకున్నాడు మహానుభావుడు. తన నోటితో పుట్ట పుట్ట పుట్టమంటూ తాగుతున్నాడు. ఎవరిని ఆయన? ఇక్కడ వ్యాస భగవానుల వారి కుమారుడు సుఖయోగేంద్రుల వారు. చాలా గొప్పవాడండి మహానుభావుడు, చాలా గొప్పవాడు. ఎప్పుడైతే ఆ సుఖయోగేంద్రుడు అంటే సుఖం అనగా చిలుక, సుఖం అనగా చిలుక. ఈ చిలుక శిరస్సు తల వరకు, ఈ శిరస్సు నుంచి మిగతా భాగం అంతా మానవుల యొక్క శరీరము. అందుకే సుఖ యోగీంద్రుల వారు ఆయన పేరు. ఆ మహానుభావుడు వచ్చి ఆ గంజి కాలువలుగా ప్రవహిస్తుంది కదా, ఆ గంజిని ఆ దోశలతో తీసుకున్నాడు. తన నోటితో పుట్ట 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 త్రాగుతుండగా ఈ నాలుకలేని గంట ఎడతెరిపి లేకుండా ఒకసారి 17 ఘడియలు ఠాం 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 అంటూ ఎప్పుడైతే 17 ఘడియలు త్రాగుతుందంటే ఠాం 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 అంటూ, అలాంటి ఆ తరుణంలో 17 ఘడియలు మ్రోగిందంటే నాలుకలేని గంట. సుఖయోగీంద్రుల వారు ఎప్పుడైతే ఆ గంజిని ఎప్పుడైతే త్రాగుగా 17 ఘడియలు మ్రోగింది నాలుకలేని గంట. అలాంటి ఆ తరుణంలో బ్రహ్మాండమైనటువంటి అన్నదానము, భూదానము, గోదానము, సువర్ణదానము, వస్త్రదానము, డబ్బు దానము ఇత్యాది దాన ధర్మాలను కూడా జరిపిస్తున్నారు. మరి కనుక అలా శిశుపాలుని వధ ఎప్పుడైతే ఆ సభలో శిశుపాలుని వధ జరిగినటువంటి ఆ తరుణంలో రేపు ఆ ఘట్టం మనము చెప్పుకుంటామండి. శిశుపాల వధ అలాంటి మరి పాండవ రాజసూయ యాగము ఇంతవరకు ఉన్నటువంటి మీ అందరికీ కూడా కానుకలు సమర్పించినటువంటి వారికి, ఈనటువంటి వారికి అందరికీ కూడా ద్రౌపది మాత శ్రీకృష్ణ పరంధాముడు ఎల్లవేళ సర్వకాల సమాన స్థాయిలో చల్లగా కాపాడి రక్షించుగాక. మరి రేపు మన హరికథ ఇక్కడ ద్రౌపది మాన సంరక్షణ అన్నటువంటి సద్కథ. ఆ శిశుపాల వధ తర్వాత ద్రౌపది మాన సంరక్షణ రేపటి రోజు మన ఘట్టం. మరి 1:30 గంటకే రావాల్సిందిగా, ఎవరైనా రాత్రికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి రేపు ఎవరైనా ద్రౌపది మాన సంరక్షణ కాబట్టి కృష్ణ పరమాత్ముడు ద్రౌపది అమ్మవారికి వస్త్రాలు ఇస్తాడమ్మా. అలాంటి ఆ తరుణంలో ఎక్కడ చూసినా హరిదాస్ గారికి ఆ మాన సంరక్షణ రోజు హరిదాస్ గారికి వస్త్రాలు సమర్పిస్తారు చాలా ప్రాంతాల్లో. ఒకవేళ మీకు అవకాశం ఉంటే పసుపు కుంకుమ జాకెట్, ఎవరైనా ఆ శక్తి మీకు ఆ హరిదాస్ గారికి పసుపు కుంకుమ చీర జాకెట్ తీసుకొని రావాలంటే రేపు సమర్పించవచ్చు. కృష్ణ పరమాత్ముడు అక్షయమైనటువంటి చీరలు ఇస్తాడు కాబట్టి
గంటల మంచి బ్రహ్మాండమైనటువంటి హరికథ రేపు ద్రౌపది మాన సంరక్షణ. ఈ రోజు నుంచి నాటకం శ్రీకృష్ణ లీలలు ఈ రోజు నుంచి నాటకం మొదలవుతున్నాయి. బాబాయ్ మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమము ఈరోజు